ప్రైజ్ లాంటిది నూతనత్వాన్ని ఇస్తానంటున్నాడు. నూతన స్వభావాన్ని, నూతన యొక్క నడవడికను మనకి ఇస్తానంటున్నాడు ఈసారి. ఇప్పుడంటే ఎస్కేలు 36:26లో యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నూతన హృదయము నీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు కలుగజేసేదను, రాతి గుండెను తీసివేసి మరి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. ఆయన మనకు నూతన హృదయాన్ని, నూతన స్వభావాన్ని మరి కలుగజేయాలి అని ఆశిస్తున్నాడు. ఆ నూతన స్వభావము, నూతన హృదయం మనకు కావాలంటే సామెతలు 6:3-6లో నీ ప్రవర్తన అంతటిని కూడా రందు ఆయన అధికారానికి మనము ఒప్పుకోవాలి. మన ప్రవర్తనలో ఆయన అధికారము ఒప్పుకోవాలి. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును. ఒక డాక్టర్ చూడండి, మరి మనకి రోగం బాగవ్వాలంటే మనం సమస్తానికి మన శరీరము పరీక్ష చేయడానికి ఆయనకి ఇచ్చినప్పుడు ఆ పరీక్ష టెస్ట్లో మరి ఏమేమి రిపోర్ట్లు వస్తాయో ఆ రిపోర్ట్ల ప్రకారంగా మందులు ఇచ్చినప్పుడు ఆ మందులు మనం మింగినప్పుడు మనకే స్వస్థత వస్తుంది. అలాగే మన ప్రవర్తన అంతట్లో ఆయన అధికారానికి మనం చోటిచ్చినప్పుడు మనకి నూతన స్వభావమును, నూతన హృదయాన్ని ఇచ్చి మన నూతన వ్యక్తులుగా ఆయన మార్చేస్తానంటున్నాడు. నీవు అవకాశం ఇస్తేనే నిన్ను బాగు చేయగలను. అదే విధముగా మనము ప్రభువుకు మనము కూడా మన మీద సంపూర్ణమైనటువంటి అధికారం ఇస్తే మరి నూతన క్రియలు, నూతన స్వభావము, నూతన జీవితము ఇవన్నీ కూడా నూతనముగా నీ జీవితంలో, నా జీవితంలో జరిగిస్తానంటున్నాడు. పాత రోత జీవితాన్ని కొట్టివేస్తానంటున్నాడు ఆయన. మరి అలాంటి స్వభావం కలగజేయాలి అంటే దేవుడు అలాంటి నడవడికగా మనం లోబడాలి అంటే మన యొక్క మరి శరీరాన్ని, మా హృదయాన్ని ఆయనకి సమర్పించాలి. అప్పుడు నూతన వ్యక్తులుగా మార్చబడతాం. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించునుగాక. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. మరి అన్న మినిస్టర్ గురించి మీరు అందరూ ప్రార్థించండి.